శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 48వ అధ్యాయము. భక్తుల ఆపదలు బాపుట. శేవడే సపత్నేకరుల కథలు. ఈ అధ్యాయం ప్రారంభించినప్పుడు ఎవరో హేమాడ్ పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చుటకై సద్గురువు లక్షణములను హేమాడ్ పంతు ఇట్టు వర్ణించుతున్నారు. సద్గురుని లక్షణములు: ఎవరు మనకు వేదాంతములను షట్శాస్త్రములను బోధించెదరు, ఎవరు చక్రాంకితము చేసెదరు, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించెదరు, ఎవరు బ్రహ్మమును గూర్చి అందముగా ఉపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చేయముందరో, ఎవరు తమ వాక్శక్తి చే జీవిత పరమావధిని బోధించగలరో, కాని ఎవరు స్వయముగా ఆత్మసాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణల వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగజేసెదరో, ఎవరు ఆత్మసాక్షాత్కారమందు మనకు అభిరుచి కలుగునట్లు చేసెదరో, ఎవరైతే ఆత్మసాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే కాక ఆచరణయందు అనుభవము కూడా పొంది ఉన్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మసాక్షాత్కారమును స్వయముగా పొందని గురువు దానిని శిష్యులకెట్లు ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను గాని ప్రతిఫలమును గాని ఆశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలుచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువవాడనియు భావించడు. సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటయే కాక తనతో సరిసమానముగా చూచును, లేదా పరబ్రహ్మ స్వరూపముగా చూచును. సద్గురుని ముఖ్య లక్షణమేమన వారు శాంతమునకు ఉనికిపట్టు. వారెన్నడూ చాపల్యమును గాని చికాకును గాని చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే. హేమాడ్ పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందేనని తలంచాను. బాబా యవనమందు కూడా ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము గాని స్నేహితులు గాని ఇల్లు గాని ఎట్టి ఆధారము గాని లేకుండెను. 18 ఏండ్ల వయస్సు నుండి వారు మనస్సును స్వాధీనమందుంచుకునేది. వారొంటరిగా నిర్భయముగా నుండేవారు. వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమందు మునిగి ఉండేవారు. భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూచి వారి మేలు కొరకు ఏవైనా చేయుచుండేవారు. ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేవారు. వారు భౌతిక శరీరముతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవమును నిచ్చుచుండేరో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులకు ఇప్పటికీ వసుకుచున్నారు. అందుచే భక్తులు చేయవలసినదేమనా భక్తి విశ్వాసములు అనేడు హృదయ దీపమును సరిచేయవలెను. ప్రేమయను వత్తిని వెలిగించవలెను. ఎప్పుడిట్లు చేసెదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమ లేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానము ఎవరికినీ అక్కరలేదు. ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమిత ప్రేమ ఉండవలను. ప్రేమను మనం ఎట్లు పొగడగలము? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనిదగును. ప్రేమ ఎనున్నదే లేని ఎడల చదువుట గాని వినుట గాని నేర్చుకునుట గాని నిష్ఫలములు. ప్రేమ ఎనున్నది వికసించినచో భక్తి, నిర్వ్యామోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చును. దేనిని గూర్చి గాని మిక్కిలి చింతించినదే దాని యందు మనకు ప్రేమ కలగదు. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావము ఉన్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అదే ప్రేమ, అదే మోక్షమునకు మార్గము. ఈ అధ్యాయములో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించడం. స్వచ్ఛమైన మనస్సుతో ఎవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై పడినచో తుట్టతుదకు అతడు రక్షింపబడును. ఈ విషయము దిగువ కథ వలన విశదపడును. శావడే షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి సపత్నేకరు న్యాయపరీక్షకు చదువుచుండాను. తోటి విద్యార్థి శావడే అతనితో చేరను. ఇతర విద్యార్థులు కూడా గుమిగూడి తమ పాఠముల జ్ఞానము సరిగా ఉన్నది లేనిది చూచుకునుచుండేది. ప్రశ్నోత్తరముల వలన శావడేకు ఏమీ రానట్లు తోచను. తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించారు. అతడు పరీక్షకు సరిగా చదవకపోయినను తన యందు సాయిబాబా కృప ఉండుటచే ఉత్తీర్ణుడుగదనని చెప్పాను. అందుకు సపత్నేకరు ఆశ్చర్యపడాను. సాయిబాబా ఎవరు? వారినేల అంత పొగడుచున్నావు అని అడిగాను. అందువలన శావడే ఇట్లనెను. షిరిడీ మసీదులో ఒక ఫకీర్ గలరు. వారు గొప్ప సత్పురుషులు. యోగులు ఇతరులున్నను వారు అమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతమున్న గాని మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారినే నమ్మి ఉన్నాను. వారు పలుకున్నది ఎన్నడూ అసత్యము కానేరదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడు నగదునని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు. కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్ష యందు ఉత్తీర్ణుడనయ్యేదను అనెను. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను. వానిని బాబాను కూడా వెక్కిరించెను. సపత్నేకర్ దంపతులు. సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాను. అక్కల్కోటలో వృత్తిని ప్రారంభించి అతడు న్యాయవాది అయ్యాను. 10 సంవత్సరముల పిమ్మట అనగా
1913లో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయాను. అందువలన అతని మనస్సు వికలమయ్యాను. పండరీపురం, గాణగాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థము పోయి శాంతి పొందవాలని అనుకున్నాను. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతం చదివిను గాని అది కూడా సహాయపడలేదు. అంతలో శావడే మాటలు, అతనికి బాబా యందు గల భక్తియు జ్ఞప్తికి వచ్చాను. కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలను అనుకున్నాను. అతడు తన సోదరుడుకు పండితరావుతో షిరిడీకి వెళ్ళాను. దూరము నుండి బాబా దర్శనము చేసి సంతోషించాను. గొప్ప భక్తితో బాబా వద్దకెగి ఒక టెంకాయను అతడు పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేశాను. బయటికి పొమ్ము అని బాబా అరిచాను. సపత్నకేరు తల వంచుకుని కొంచెం వెనకకు జరిగి అతడు కూర్చుండాను. బాబా కటాక్షమును పొందుటకు ఎవరి సలహా అయినా తీసుకున్నట్టుకు యత్నించాను. కొందరు బాలాసింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయమును కోరాను. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళారు. బాలాసింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి ఇది ఎవరిదని అడిగాను. దానిని ప్రేమించి వారిదని బాబా చెప్పుచూ సపత్నేకర్ వైపు చూపాను. బాబా నవ్వగా అతడి వారందరూ నవ్విరి. బాలా ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచూ సపత్నేకర్ దగ్గరకు జరిగి బాబా దర్శనము చేయమనను. సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడిలిపోమ్మని అడిచాను. సపత్నేకర్కు ఏమి చేయవలనో తోచకుండాను. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకుని బాబా ముందు కూర్చుండేరి. మసీదు ఖాళీ చేయమని సపత్నేకర్ను బాబా ఆజ్ఞాపించాను. ఇద్దరూ విచారముతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుటచే సపత్నేకర్ షిరిడీ విడవలసి వచ్చాను. ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనం ఇవ్వవలనని అతడు బాబాను వేడెను. సపత్నేకర్ భార్య 1 సంవత్సరము గడిచెను. కానీ అతని మనసు శాంతి పొందకుండాను. అతడు గాణుగాపురం వెళ్ళాను, కానీ అశాంతి హెచ్చాను. విశ్రాంతికి మాడేగాం వెళ్ళాను. తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకున్నాను. బయలుదేరుటకు 2 దినములకు ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యము కనబడెను. స్వప్నములో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకుని లకట్సాబావికి పోవచుండాను. అతడను ఒక ఫకీరు తలకొక గుడ్డ కట్టుకుని వేప చెట్టు మొదట కూర్చున్నవారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరముగా శ్రమ పడితేవేళ నేను స్వచ్ఛ జలముతో నీ కుండ నింపెదను అనెను. ఆమె ఫకీరుకు భయపడి ఉత్తకుండతో వెనకకు తిరిగిపోయాను. ఫకీరు ఆమెను వెన్నంటాను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరిచాను. ఆమె తన కలను భర్తకు చెప్పాను. అదే శుభశకనం అనుకుని ఇద్దరూ షిరిడీకి బయలుదేరి. వారు మసీదు చేరున్నప్పటికీ బాబా అక్కడ లేకుండాను. వారు లిండీ తోటకు వెళ్లి ఉండేరి. బాబా తిరిగి వచ్చే వరకు వారచట ఆగేరి. ఆమె స్వప్నములో తాను చూచిన ఫకీరుకు బాబాకు భేదమేమీ లేదని ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచూ అతడనే కూర్చున్నాను. ఆమె అనుకువ చూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పుటకు మొదలెడెను. నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి. నేను అనేక ఔషధములు పుచ్చుకుంటేని, కానీ నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయకపోవటచే విసుగు చెందితిని, కానీ నొప్పులన్నీ ఇచ్చట వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపడుచుంటిని అనెను. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారము త్వరలో తగ్గిపోవటచే ఆమె సంతసించాను. సపత్నేకర్ ముందుగా పోయి దర్శనము చేసుకున్నాను. మరల బాబా బయటకు పోమనెను. ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపడి ఎక్కువ శ్రద్ధతో నుండాను. ఇది బాబాను తాను పూర్వము నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండాను. బాబాను ఒంటరిగా కలుసుకుని వారిని క్షమాపణ కోరవలనని యత్నించుచుండాను. అట్లే ఉనర్చాను. అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టాను. బాబా తన వరదహస్తమును సపత్నేకర్ తలపై పెట్టాను. బాబా కాళ్ళనొత్తచు సపత్నేకర్ అక్కడనే కూర్చుండాను. అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండాను. బాబా ఒక కోమటి గూర్చి కథ చెప్పతొడగాను. వాని జీవితంలోని కష్టములన్నీ వర్ణించాను. అందులో వాని ఒకే కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పాను. బాబా చెప్పిన కథ తనదే అయిన సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడాను. బాబాకు తన విషయములన్నీ తెలియటచే విస్మయమందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించాను. అతడు అందరి హృదయములు గ్రహించిన నేను ఈ ఆలోచనలు మనస్సును మెదలుచుండగా బాబా ఆ గొల్ల స్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూపించి ఇట్లా నేను, వీడు తన కొడుకును నేను చంపితేనని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపెదనా? ఇతడు మసీదుకు వచ్చి ఏడ్చుచున్నాడేలా? అదే బిడ్డను మీ భార్య గర్భములోకి మరల తెచ్చేదను. ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఇట్లనియ, ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము. నీ మనోభీష్టములు నెరవేరును. సపత్నేకర్ మైమరిచాను. బాబా పాదములను కన్నీటితో తడిపాను. తరువాత తన బసకు పోయాను. సపత్నేకర్ పూజా సామాగ్రిని అమర్చుకుని నైవేద్యంతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదమును పుచ్చుకొని చుండేవాడు.
ప్రజలు మసీదులో గుమికూడి ఉండేవారు. సపత్నేకర్ మాటిమాటికి నమస్కరించుచుండెను. ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలునని బాబా నుడిగాను. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడి ఉత్సవమును చూచాను. అందు బాబా పాండురంగని వలె ప్రకాశించాను. ఆ మరుసటి దినము ఇంటికి పోనప్పుడు బాబాకు మొదట ₹1 దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో ₹2 లేదనక ఇవ్వవచ్చునని సపత్నేకర్ అనుకున్నాను. మసీదుకు పోయి ₹1 దక్షిణనివ్వగా బాబా ₹1 కూడా అడిగాను. బాబా వానిని ఆశీర్వదించి ఇట్లనెను, టెంకాయను తీసుకుని నీ భార్య చీర కొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనస్సునందు ఎట్టి ఆందోళనము ఉంచకము. అతడట్లే చేశాను. 1 సంవత్సరంలో కొడుకు పుట్టాను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించేది, ఓ సాయి, నీ బాకీ నిడులు తీర్చుకొనగలము మాకు తోచకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారము చేయుచుంటిమి. నిస్సహాయులమొకటచే మమ్ము ధరింపవలసినది. ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించేదముగాక. అనేక ఆలోచనలు, సంగతులు స్వప్నావస్థలోను జాగ్రత్తావస్థలోను మమ్ములను బాధించును. మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము. ఆ దంపతులు తమ కుమారునకు మురళీధర్ అను పేరు పెట్టేది. తరువాత భాస్కర్, దినకర్ అను 2 జన్మించేది. బాబా మాటలు వృధా పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించేది. అవి అక్షరాలా జరుగునని కూడా నమ్మేది. శ్రీ సాయినాథాయ నమః. 48వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.